మహాభారతంలో అభిమన్యుడిది ఒక ముఖ్యమైన పాత్ర. పాండవులకు కౌరవులకు జరిగిన యుద్ధంలో సాహసాన్ని ప్రదర్శించాడు. అభిమన్యుడు అర్జునుడు ఇంకా సుభద్రకు పుట్టిన కుమారుడు. సుభద్ర గర్భవతిగా ఉన్నప్పుడు అర్జునుడు ఆమెకు చక్రవ్యూహం గురించి చెప్తాడు. చక్రవ్యూహం అంటే ఒక కష్టమైన యుద్ధ ప్రణాళిక. అలాంటి చక్రవ్యూహం నుండి ఎలా బయటికి రావాలో చెప్పేలోపే సుభద్ర నిద్రపోతుంది. అందుకని మన అభిమన్యుడికి కూడా కురుక్షేత్ర యుద్ధ సమయంలో శత్రువులు చక్రవ్యూహంను ఏర్పరిచినప్పుడు వ్యూహంలోనికి ప్రవేశించగలిగాడు, కానీ బయటికి రాలేకపోయాడు. అభిమన్యుడు కేవలం ఒక రథచక్రంతో చివరి శ్వాస వరకు ధైర్యంగా పోరాడాడు. ఈ కథ ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అంటే, పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా మనం ఎప్పుడూ లొంగిపోవద్దు, ధైర్యంగా వాటిని ఎదిరించాలి.